హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మే 1 నుంచి ఎల్పిజి బుకింగ్స్లో భారీ మార్పులు, ఇక కొత్త రూల్స్ ఇవే అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే మే 1 నుంచి ఎల్పిజి బుకింగ్స్లో ఏ ఏ మార్పులు రాబోతున్నాయి, ఆ కొత్త రూల్స్ ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచ దేశాలతో పాటు భారత్లోనూ చమురు, గ్యాసు సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. యుద్ధం కారణంగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేసిన నేపథ్యంలో చమురు సరఫరాలో ఆలస్యమవుతుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎల్పిజి సరఫరాకు ఎలాంటి ఆటంకం లేదని కేంద్ర ప్రభుత్వం తాజాగా పేర్కొంది. దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పిజి సరఫరా సజావుగా సాగేలా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గృహ అవసరాలకు ఎల్పిజి కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే డిజిటల్ లావాదేవీల్లో భాగంగా ఆన్లైన్లోనూ గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ 99% చేరుకున్నాయని స్పష్టం చేసింది. ఇక ఓటీపీ ఆధారిత డెలివరీలు 94.5% చేరినట్లు పేర్కొంది. అంతేకాక పిఎన్జి కనెక్షన్ల సంఖ్య కూడా దేశవ్యాప్తంగా సుమారు 8 లక్షలకు చేరినట్లు వివరించింది. ప్రస్తుతం దేశంలోనే ఏ పంపిణీ కేంద్రంలోనూ సరఫరా నిలిచిపోలేదని, అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేసింది. ఇక మరోవైపు మే 1 నుంచి ఎల్పిజి సిలిండర్ బుకింగ్ రూల్స్లో మార్పులు రాబోతున్నట్లు స్పష్టమవుతుంది. కొత్త రూల్స్ బుకింగ్స్ ప్రభావం చూపుతాయని తెలుస్తోంది. మే 1, 2026 నుంచి గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు కూడా రానున్నట్లు సమాచారం. అలాగే సిలిండర్ బుకింగ్స్లోనూ మార్పులు రానున్నాయి. గ్యాస్ సిలిండర్ బుకింగ్స్లో 25 రోజుల గ్యాప్ ఖచ్చితంగా ఉండేలా చూస్తున్నట్లు సమాచారం. అలాగే ఓటీపీ బేస్డ్ డెలివరీ వ్యవస్థను ఇకపై పర్మినెంట్ చేయనున్నారు. ఈ రూలు ప్రకారం నమోదు చేసుకున్న మొబైల్ నెంబరుకు ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ చెబితేనే సిలిండర్ డెలివరీ అవుతుంది. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇండియన్ చమురు కంపెనీలు అమెరికా నుంచి ఎల్పిజిని దిగుమతి చేసుకుంటున్నాయి. జూన్, జూలై నాటికి డెలివరీ పూర్తి కానుంది. ప్రస్తుతం భారత్కు 80,000 టన్నుల ఎల్పిజి రోజుకు అవసరం పడుతుంది. అయితే డొమెస్టిక్ ప్రొడక్షన్ మాత్రం రోజుకు 46,000 టన్నులు మాత్రమే ఉంది. అలాగే ఇటీవల ప్రభుత్వ చమురు, గ్యాస్ సంస్థలు కొత్త గ్యాస్ కనెక్షన్లను జారీ చేయటాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలుస్తుంది. 1 నెల రోజుల పాటు కొత్త గ్యాస్ కనెక్షన్స్ జారీ చేయకుండా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇది తాత్కాలిక నిలిపివేత మాత్రమేనని, ఒక్కసారి దేశంలో పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ఈ నిబంధనను తొలగిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.